హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు స్నాప్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఫ్రాక్లకి జిప్స్ అనేవి ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తానండి. మామూలుగా మనము డ్రెస్సెస్కి ఫ్రాక్స్కి జిప్ అయితే అటాచ్ చేస్తూ ఉంటాం కదా. సో నీట్గా ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపించాను. ఒక సబ్స్క్రైబర్ వచ్చేసి మనకు జిప్ అనేది నీట్గా ఈజీ మెథడ్లో ఎలా అటాచ్ చేసుకోవాలని చెప్పేసి అడిగారనమాట. సో ఈజీ వేలో ఉండేలాగా చూపిస్తున్నాను. మెయిన్గా ఉషా జానం డ్రీమ్ స్టిచ్ యూజ్ చేస్తున్న వాళ్ళ కోసం అయితే ఈజీగా ఉండేలాగా, అలాగే కొత్తగా ట్రై చేస్తూ ఉంటాం కాబట్టి ఎలా ఈజీగా వేసుకోవాలనేది నేను మీకు చూపించానండి. ఫ్రాక్కి అటాచ్ చేయాలంటే మనం మెయిన్లీ ఫస్ట్ ఫ్రాక్ స్టిచ్ చేసుకోవాలి కదా. సో అందుకని చెప్పేసి నేను ఇలా అర్థం కావాలని చెప్పేసి వీడియో చేశాను కాబట్టి డైరెక్ట్గా క్లాత్కి నేను చూపిస్తున్నానండి. సో ఇక్కడ నేను లాస్ట్లో ఫ్రాక్కి కూడా ఎలా చేయాలని చూపించాను. అంటే స్టార్టింగ్ ప్రాసెస్ నుంచి మనకు అర్థం కావాలి కాబట్టి ఒక క్లాత్ మీద నేను చూపించాలనుకుంటున్నాను. ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేయండి, అర్థమైందా లేదా అని. అయితే ఇప్పుడు మనం జిప్ తీసుకుంటాం కదా. ఆ జిప్ పైన మనకి ఇలా లాక్ వస్తుంది కదా, అక్కడ వరకు మడిచేయండి. ఇలా మడుచుకొని స్టార్టింగ్ ఫ్రాక్ కానీ డ్రెస్ కానీ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసేసుకోండి. అంటే మనకు జిప్ ఎంతవరకు ఓపెన్ కావాలనుకుంటున్నామో అక్కడ ఒక మార్క్ అనేది పెట్టేసుకోండి. సో అది ఎంత ఉందో ఒకసారి కొలుచుకోండి. ఇక్కడ నేను కొలుచుకుంటే 10 ఇంచెస్ ఉందండి. సో అది మన ఇష్టము, ఓపెన్ ఎంత కావాలనుకున్నా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ 10 ఇంచులకి ఒక మార్క్ అనేది పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక లైనింగ్ వేరే సపరేట్ క్లాత్ తీసుకోండి. ఇది 3 ఇంచుల వెడల్పు ఉండాలి. మనకి పొడవు వచ్చేసి జిప్ కోసం నేను 10 ఇంచులు తీసుకున్నాను కదా, ఆ 10 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. అలాగే మనం తీసుకున్న మార్కింగ్కి ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా క్లాత్ తీసుకోండి. అంటే 12 ఇంచులకి ఇలా మార్క్ చేసేసుకొని అక్కడ వరకు క్లాత్ని కట్ చేసి తీసుకోండి. అంటే మనకు పొడవు 12 ఇంచులు, వెడల్పు వచ్చేసి 3 ఇంచుల క్లాత్ ఉండేలాగా ఒక లైనింగ్ పీస్ని తీసేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా పెట్టేసుకొని అది 10 ఇంచుల దగ్గరికి కరెక్ట్ ఎగ్జాక్ట్గా పెట్టేసుకొని ఇలా పిన్స్ పెట్టేసుకోండి. అటు ఇటుగా జరగకుండా ఇలా పిన్స్తోని పెట్టేసుకోండి. ఇలా 3 పిన్నులు పెట్టేసుకుంటే సరిపోతుందండి వీడియోలో చూపించిన విధంగా. ఎందుకంటే మనం కుడుతున్నప్పుడు క్లాత్ అటు ఇటుగా పోకుండా ఉండాలంటే ఇలా పిన్స్ అనేవి పెట్టేసుకోండి. ఇప్పుడు మిడిల్లో ఇలా మధ్యలో, అంటే లైనింగ్ క్లాత్ని మధ్యలో 3 ఇంచులు ఉంది కదా, అంటే 1.5 ఇంచుకి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఈ లైన్కి 1/2 ఇంచు పక్కకి ఉండేలాగా కుట్టు వేసేసుకొని తీసుకోండి. అంటే వీ షేప్లో కుట్టు రావాలండి. ఇలా వీ షేప్లో కుట్టు వచ్చిన తర్వాత ఇలా కట్ చేసి తీసుకోండి. ఇలా వీ షేప్ వచ్చిన దగ్గర చివరి వరకు ఇలా కట్ చేసేసుకోండి. మీకు అర్థమైంది కదా. మధ్యలో లైన్ అనేది డ్రా చేసుకొని అటువైపు ఇటువైపు 1/2 ఇంచు ఉండేలాగా వీ షేప్లో కుట్టు వేసేసుకొని తీసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు ఇటువైపున, అంటే మనకి ఎదురుగా పెట్టుకున్నప్పుడు రైట్ సైడ్ వైపున క్లాత్ని తీసేసుకొని ఇలా ఒక 1/2 ఇంచు మడిచి కుట్టు వేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా రైట్ సైడ్ నుంచి ఇలా కుట్టు వేసేసుకోండి. మనకు చూస్తే పై వైపునకి మడుచుకున్నట్టుగా ఉంటుంది. ఇలా కింద కూడా ఇలా ఒక ఫోల్డ్ ఇలా పెట్టేసుకోండి. చుట్టూ కూడాను ఇలా కుట్టేసుకుంటూ తీసుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ ఫ్యాబ్రిక్ని లోపలికి మలవాలి. లైనింగ్ లాగా తీసుకున్న పీస్ని లోపలికి మడుచుకునే ముందు ఇక్కడ పై కుట్టు వేసేసుకోవాలి. ఈ కుట్టు అనేది లైనింగ్ పైన వచ్చేలాగా తీసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కుట్టు అనేది వేసేసుకోండి. ఇక్కడ మనకు చివరన వచ్చేసరికి వీ షేప్ దగ్గర ఇలా జాగ్రత్తగా కుట్టు వేసేసుకోండి. స్ట్రేట్ కుట్టు లాగానే రావాలి మనకు. వీ షేప్ దగ్గర మనం కట్ పెట్టుకున్నాం కాబట్టి స్ట్రేట్గా ఇలా కుట్టు వేసేసుకుంటూ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఇలా పెట్టేసుకుంటే మనకు నీట్గా వచ్చేస్తుంది అనమాట ఫ్యాబ్రిక్. సో ఇలా లోపలికి పెట్టేసుకొని ఒకసారి ఐరన్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి. లేదంటే ఇలా వేలుతో ఇలా స్ట్రేట్గా అన్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. సో చూసారు కదా, మనకి షేప్ అనేది కరెక్ట్గా వచ్చేసింది. బ్యాక్ సైడ్కి మనం చూసుకున్నా కూడా నీట్గా వచ్చేసింది. ఇక్కడ కూడా ముడతలు రాకుండా కుట్టేసుకోవాలన్నమాట. ఇలాగా మీరు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి జిప్ అటాచ్ చేసుకోవచ్చు. మనం ఫ్రాక్ అయినా డ్రెస్ అయినా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు కనుక ట్రై చేస్తే మీకు జిప్ అనేది నీట్గా వచ్చేస్తుందండి. సో ఇప్పుడు ఈ జిప్ని ఇలా తీసేసుకొని, జిప్ మనము ఎదురుగా పెట్టుకొని ఇలా పెట్టుకున్నప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి జిప్ పక్కగా కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది. రైట్ సైడ్న వచ్చేసి ఇలా కొంచెం దూరంగా కుట్టు వేసేసుకోవాల్సి ఉంటుంది. నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది మనకు ఫస్ట్ టైం కుట్టే వాళ్ళైతే ఒకసారి సూది దారంతో టాకాలు పెట్టేసుకోండి జిప్కిను
క్లాత్కి ఇలా దూరంగా ఒక టాకాలు అనేవి పెట్టేసుకున్నారంటే మీకు మిషన్ పైన కుట్టేటప్పుడు అటు ఇటుగా జరగకుండా ఉంటుంది, నీట్గా వచ్చేస్తుంది. ఇలా సూది దారంతో ఇలా కుట్టేసుకోండి. జిప్ పైన మనం ఫస్ట్ కొలిచేటప్పుడు ఎలా అయితే మడిచామో లాక్ ఉంది కదా జిప్ దగ్గర పైన, ఆ లాక్ వరకు ఇలా మడిచేసుకొని స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇలా దూరంగా టాకాలు అనేవి వేసేసుకోండి. అక్కడక్కడ మనము టాకా వేస్తూ ఉంటాం కదా, సో అలాగా. ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ మనకు ఎదురుగా ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసి జిప్ పక్కగా కుట్టు వేసేసుకోవాలి. జిప్కి దగ్గరగా కుట్టు అనేది వేసేసుకోండి. ఇప్పుడు జిప్ ఓపెన్ చేసినప్పుడు చూసారు కదా, జిప్ అనేది పక్కగానే మనకి కుట్టు అనేది వేసాము. ఇప్పుడు రైట్ సైడ్న మనకి కుట్టుకునేటప్పుడు కొంచెం దూరంగా కుట్టుకోండి, అంటే మనకు క్లాత్ అనేది జిప్ పైకి వచ్చేలాగా కుట్టుకోండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా క్లియర్గా చూసి కుట్టు వేసేసుకోండి. ఇలాగా జిప్కి పైన దూరంగా ఉండేలాగా కుట్టు వేసేసుకోండి. అంటే మనము సూది దారంతో కుట్టుకుంటే మనకు నీట్గా కుట్టుకుంటామని చెప్పేసి నేను మీకు చెప్తున్నానండి. ఫస్ట్ టైం కుట్టే వాళ్ళ కోసం అయితే క్లియర్గా ఈ వీడియో అనేది రెడీ చేశాను. మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలా కుట్టేసుకుంటే చూసుకుంటే మనకు ఇలా వస్తుందండి క్లాత్. ఇప్పుడు జిప్ పైన ఉంటుంది, మనకు జిప్ అనేది కనపడదు. ఇప్పుడు మనము సింగిల్ ఫుట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. మిషన్కి సింగిల్ ఫుట్ ఫిక్స్ చేసేసుకొని జిప్ అనేది స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా మనం జిప్ కుట్టేటప్పుడు సింగిల్ పాదాన్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా జిప్ని కిందకి తీసి ఇలాగా సెట్ చేసుకొని, మనం ఆల్రెడీ చేత్తో కుట్టు వేసుకున్నాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదండి ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకి. ఇప్పుడు ఇలా స్టార్ట్ చేసేసుకొని మనం ఎక్కడైతే చేత్తో ఎలా కుట్టుకున్నామో దానిపైనే కుట్లు వేసేసుకోండి మిషన్తో. ఇలాగా కొంచెం దూరం కుట్టిన తర్వాత జిప్ని మళ్ళీ పైకి అనేసుకొని కుట్టుకోవాలి. మనం జిప్ని పైకి కిందకి అనుకునేటప్పుడు సూది అనేది లోపలికి ఉండేలాగా పెట్టేసి మనం జిప్ని అటు ఇటు సెట్ చేసేసుకుంటూ ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా కుట్టేసుకుంటే ఫైనల్గా మనకి జిప్ అనేది కుట్టేయడం అయిపోయింది. ఇలా మనకు నీట్గా వచ్చేస్తుంది. జిప్ అనేది మనకు కనపడదనమాట. ఇలా మనం కుట్టుకుంటే కనుక ఫ్రాక్లకైనా డ్రెస్లకైనా దేనికైనా కూడాను నీట్గా స్టిచ్ అనేది అయిపోతుంది. సో ఇదండి. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. జిప్ అనేది మనకు ఎక్కడి వరకు అయితే కుట్టేసుకున్నాం కదా, అప్పుడు మనం కింద ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకోవచ్చండి. అయితే మనము జిప్ అనేది వెనకాల వైపున కూడా చూసుకుంటే నీట్గా స్టిచ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రాక్కి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. నా స్టార్టింగ్ నుంచే ఫ్రాక్ ఎందుకు చూపించలేదంటే, ఈ ఫ్రాక్ ఆల్రెడీ నేను టోటల్గా జిప్ ఫిట్ చేసి తీసుకున్నదే. మీకోసం మళ్ళీ ఒకసారి జిప్ అనేది రిమూవ్ చేశాను. బట్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి చూపిస్తేనే అర్థమవుతుంది కదా, సో అందుకని నేను డైరెక్ట్గా ఫ్రాక్కి చూపించలేదండి. ఆల్రెడీ కట్ చేసి లైనింగ్ అటాచ్ చేసి ఉంది కదా, సో మొత్తం రిమూవ్ చేయలేము కాబట్టి నేను ఇలా లైనింగ్కి చూపించాను. సో అంటే సబ్స్క్రైబర్ అడిగారని చెప్పేసి నేను వీడియో చేయడం జరిగింది, అర్థం కావాలని చెప్పేసి చేశాను. సో నెక్స్ట్ టైం అయితే ఫ్రాక్ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి చూపిస్తానండి, జిప్ అటాచ్ ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోస్లో. మీకు కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేయండి ఎలా ఉంది అని చెప్పేసి, అసలు అర్థమైందా లేదా అని. సో ఇలా కనుక మనం చేసుకుంటే జిప్ అనేది నీట్గా వచ్చేస్తుంది. సో ఫైనల్గా ఈ జిప్ని నేను మీకు ఫ్రాక్ ఎందుకు చూపిస్తున్నానంటే, చూపించినది నేను లైనింగ్ క్లాత్కి చూపించాను కాబట్టి నేను మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలానే సేమ్ ప్రాసెస్లో మీరు ఫ్రాక్ కూడా కుట్టారంటే నీట్గా ఇలా ఫిట్ అయిపోతుందని చూపించడం కోసం అయితే నేను ట్రై చేశాను. సో కొత్తగా ఛానల్ని చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.